వలే అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. శుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. షారోను రోజా ఆయనే లోయ పద్మములు ఆయనే. షారోను రోజా ఆయనే లోయ పద్మములు ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే 10,000 అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే 10,000 అతి శ్రేష్ఠుడు. కీర్తింతున్నా జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించేగా. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించేగా. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయు. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయు. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నాతో
దీపం నీవే, బ్రతుకుకు జీవం నీవే, నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకదరణ నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకదరణ నీవే, కీర్తింతున్నా ప్రభుని జీవకాల మెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను, ఘనమైన నా ప్రభువా నిరాత్మ ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా నిరాత్మ ప్రభావమునా, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత, కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రార్థన చేసుకుంటాం. నా ప్రియమైన పరలోకపు తండ్రి, సజీవమైనటువంటి దేవ, అద్వితీయ సత్యదేవ, నా రక్షణకర్త తండ్రి, సమస్తములకు ఆధారమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, నా రక్షణకర్త తండ్రి, నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున వందనం చెల్లిస్తున్నాను తండ్రి. జీవితాన్ని చూస్తే పాపాత్ముని, బలహీనుని, భక్తిని, శత్రువుని దూరంగా జీవించిన నన్ను ప్రేమించారు యేసు ప్రభు ద్వారా. యేసు చూపిన ప్రేమ, శిలువ త్యాగము, కాచిన రక్తం ద్వారా ఆత్మ క్షమాపణ పరిహారం చేసే ప్రభావాన్ని మరణించటం నరకాన్ని కొట్టివేసి నిత్య జీవించాం.
వాళ్ళకు రాజ్యానికి వారసునిగా చేసుకున్నారు. శుభ్రమైన నిరీక్షణ ఇచ్చారు. తండ్రి హృదయం ఆనందంలో ఏసైనా చెల్లిస్తున్నాను. ఇంతవరకు తండ్రి దృష్టికి ఆస్కరంగా చేసిన పాపాలను క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి. ఇది సజ్జనుగా ఉంచి మీ సన్ని తీసుకొచ్చేందుకు వందనాలు. తీసుకొచ్చిన బిడ్డల పక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే కలిసి గడిపే సన్నిధికి మహిమకరంగా అందరికీ ఇంత క్షేమంగా ప్రోత్సాహకరంగా మేలుకరంగా దీవెనకరంగా ఉంచండి. తండ్రి నీ ఉద్దేశాలు ప్రభావ నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి తండ్రి. మేలుకే జ్ఞాపకం చేసుకోండి. రేఖల సమయంలో తండ్రి ప్రేమ దేవా, ఇదే సమయంలో తండ్రి ఏం నేర్చుకోవాలి ప్రభావ నేర్పించమని, మా జీవితాలు నేర్చుకుని సరిచేసి చర్చి ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నామని ప్రభావ మేము ఆధారపడే జీవితం మేము దయచమని నీ ఉద్దేశం నెరవేర్చవలసిందిగా రక్షకుడే సేనను స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే పేతురు చెరసాలలో వేయబడెను. అంతకుముందు ఏంటంటే యోహాను సహోదరుడైనటువంటి యాకోబును హేరోదు ఖడ్గంతో చంపించినాడు. అది యూదులకు ఇష్టమైన కార్యమని గుర్తించి పేతురును కూడా పట్టుకున్నాడు. పట్టుకొని తర్వాత ప్రజల యుద్ధకు తీసుకురావాలని ఉద్దేశంతో చెరసాలలో వేయించాడు. పేతురు ఇప్పుడు బంధించబడినాడు సంఘం చెరసాలలో. అయితే ఇది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ప్రార్థన చేయడం వేరు, ఆశతో చేయడం వేరు, ఆసక్తితో చేయడం వేరు, అత్యాసక్తితో చేయడం వేరు. ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే మనకు భారం ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘం తల్లి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అయితే ఎందుకంటే అరే ఇంతకు ముందే యాకోబుని పోగొట్టుకున్నాం, ఇప్పుడు పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఇప్పుడు పేతురు చెరసాలలో వేయబడితే ఇంకా ప్రభు కొరకు చేయాల్సిన పని చాలా ఉంది. పెద్ద అపురుషుల్లో పెద్దయిన వాడు, అతనే పట్టబడితే ఏంటి పరిస్థితి? కాబట్టి అతను విడుదల పొందాలి, అతను తిరిగి బయటకు రావాలి అని చెప్పి అతని కొరకు సంఘము ప్రార్థించడం ఆరంభించింది. అయితే దేవుడు ఒక విశ్వాసం చేసే ప్రార్థన ఎప్పుడూ త్రోసివేయడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అందుకే ఇంకొక సందర్భంలో కూడా రాబడింది, తన మీద ఆధారపడిన ప్రజలను, తను ఆశ్రయించిన ప్రజల్ని ఎప్పుడు కూడా తను చేవిడిచిపెట్టేట్టుగా ఉండదు. సందర్భంలో కొన్ని సందర్భాలు మనకు వస్తాయి, అయ్యో నా ప్రభు నా చేవిడిచిపెట్టినాడే, నా ప్రభు నన్ను పట్టించుకోవట్లేదే అని మనం ఎదుర్కొనే పరిస్థితులు బట్టి మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా దేవుడు మనం చేవిడిచిపెట్టే దేవుడు కాదు, తన మీద ఆధారపడినప్పుడు. ఈ సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అక్కడ నేను వెంటనే దేవుడు కార్యం చేసినట్లుగా చూస్తాం. పేతురు జీవితంలో సాక్షాత్తు ప్రభువే తన దూతను పంపించి తన విడుదల చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో పేతురున్న బంధకాలు తొలిగిపోయినాయి, సంఖ్యలు తొలగించబడ్డాయి, బయటకు రాబడింది. ప్రభు దూత తన పక్షంలో ఉండి తనని లేపి అసలు ఆ చెరసాల అధికారుల మధ్య నుండి
ఆ యొక్క దారాలు వేయబడినప్పుడు, తలుపులు వేయబడినప్పుడు ఆటోమేటిక్ గా వారు వస్తున్నప్పుడు అవి తెరుచుకున్నట్టుగా మనం ఈ అధ్యాయంలో చదువుతాం. తెరవబడింది, ఆ బంధకాల నుంచి విడిపించబడ్డాడు, బయటకు రాగలిగినాడు. తర్వాత ఎంతో గొప్ప పరిచర్యను చేసినట్లే మనం పేతురు ద్వారా మనం చూడగలుగుతాం. అంటే ఇక సందర్భం, ఒకవేళ పేతురు బంధకాల్లో ఉంటుంటే ఈరోజు ఈ పరిచర్యను చూసేవాళ్ళం కాదు. మనకు అనిపిస్తుంది బంధకాలు నాకెందుకు అని చెప్పని. గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ బంధకాలు కొద్ది కాలం మట్టుకు మాత్రమే. ఆ బంధకాల నుంచి ప్రభు ఆశ్చర్యకరంగా, మనం ఊహించిన విధంగా, మనకు తెలియని విధంగా ప్రభు మన పక్షంగా కార్యం నిర్వహించి మనం విడిపిస్తాడు. ఒకవేళ పేతురు బంధకాల్లో ఉండి ఒకవేళ అతన్ని కూడా హతమార్చబడినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడేవి కాదు. దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడేవి కాదు. కాబట్టి మన కొరకు సందర్భం అనిపిస్తుంది, ఇది అయిపోయిందని అనుకుంటాం. లేదు, అప్పుడే ప్రారంభమైంది మిత్రమా. నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి బంధకాల్లో చిక్కుని ఉన్నావు, ఎలాంటి సంఖ్యలో నీవు నువ్వు బంధించబడినావో అనుకున్నావు, నాకు ఏంటి పరిస్థితి అని కనిగొట్టు పెట్టుకో. నీకున్న ఆధారం, నాకున్న ఆధారం గొప్పది. నువ్వు ఊహించిన విధంలో దేవుడు అద్భుతంగా మన మీద బంధకాల నుంచి, ఆ సంఖ్యల నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఈ విషయాన్ని మర్చిపోకి ఉదయ కలుస్తున్నా. ప్రభువుని బట్టి దేవుని తెచ్చుకుని ముందుకు సాగు. కొద్ది కాలం నువ్వు ఊహించిన విధంలో విడుదల సమీపంగా ఉంది. పేతురు ఊహించలే, ప్రభు దూతనే సాక్షాత్తు వచ్చి నన్ను విడిపిస్తాను ఊహించలే. కానీ సంఘం చేసిన ప్రార్థనకు జవాబుగా ఆశ్చర్యకరంగా ఎవరిని రికమెండ్ చేయలే, ప్రభు ఎవరిని పంపించలే, సాక్షి తన దూతనే పంపించినాడు పేతురు విడిపించడానికి. అది పేతురు కూడా అది కలనా నిజమా అని కూడా గ్రహించలేకపోయినాడు బయటకు వచ్చేంత వరకు కూడా. కాబట్టి మన జీవితంలో ప్రభు మన పక్షంగా చేసేటువంటి కార్యములు చాలా గొప్పవి, మన ఊహకు అందవి, మనకు అర్థం కావు కొన్ని సందర్భాల్లో. కానీ ప్రభు కార్యం కొనుక్కొట్టు కనిపెట్టే వారంగా ఉండాలి మన జీవితంలో. ఇది మనకు అవసరం. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే ప్రార్థనకు జవాబు ఎలా దేవుడు ఇస్తున్నాడు చూస్తాం. మన జీవితంలో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ అక్కర వచ్చినా మనం వెంటనే చేయాల్సిన పని అంటే ప్రభు మీద ఆధారపడాలి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుని దగ్గర మన సమస్యను మన అక్కరం చేర్చాలి. ఇది మనకు అవసరం. ఎందుకంటే తన ప్రజల పట్ల తనకున్న ప్రేమను బట్టి తన గొప్ప కార్యం చేస్తాడు. ఏ తండ్రి అయినా సహజంగా తన కుమారుడు ఒక అక్కర నిమిత్తం వచ్చినప్పుడు తండ్రి త్రోసివేసినట్టే ఉండదు, ఆలకిస్తాడు, అవసరం బట్టి ఏం చేస్తాడు. తండ్రి తన పక్షంగా ఆ అక్కర్ను తీర్చగలుగుతాడు. సామాన్యంగా ఒక తండ్రి కుమారుని లేదా ప్రవర్తించినప్పుడు నిన్ను ప్రేమించిన దేవుడు ప్రాణం పెట్టేంతగా ప్రేమించింది, ప్రాణం పెట్టడానికి కూడా వెనుక దేవుడు నీ కష్టంలో, నీ సమస్యలో మనల్ని ఎలా పక్కన పెడతాడు, ఎలా నిర్లక్ష్యం చేస్తాడు. అలా జరగదు. దేవుడు మన పక్షంగా మనం రక్షించడానికి సమర్థుడు. ఎందుకంటే ప్రాణం పెట్టడానికే వెనుక తెలియదు. నేను నన్ను కాపాడకపోవడం ఏంటి, మనల్ని రక్షించకపోవడం ఏంటి, మన పక్షంగా సహాయం చేయకపోవడం ఏంటండి. కాబట్టి ధైర్యంతో, విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి ప్రభు కార్యముల విషయమై. మన జీవితంలో ఈ అధ్యాయంలో చేస్తే పేతురు బయటకు విడిపించబడుతుంది. తిరిగి అతను ఆ పరిచయంలో కొనసాగినట్టుగా చూస్తాం. బంధకాలని ఉండిపోలే. కాబట్టి ఎలాంటి బంధకాలైనా మన ప్రభు విడిపించడానికి సమర్థుడు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇంకా ఇతను ఒక్కడైనా కాదు, చాలా మంది ఉన్నారు. అనేక బంధకాల్లో వేయబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారు తమ దేవుని మీద నమ్మకం పెట్టుకుని తమ దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ భక్తుని కూడా దేవుడు విడిచిపెట్టినట్టుగా లేదు. కొన్ని సందర్భాలు అనిపిస్తాయి, విడిచిపెట్టినాడు, నా పని అయిపోయింది అనిపిస్తుంది. కానీ లేదు, అప్పుడే ఆరంభమైంది, అప్పుడే దేవుని యొక్క కార్యం జరిగింది, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయి. ఇది దేవుడు చేసే, మన ఊహకు అందని విధంగా దేవుడు చేసే కార్యములండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో కూడా దేవుడు
ఎవరు నమ్మకం పెట్టుకొని బ్రతికినారు. కానీ అక్కడ సందర్భం ఏం చేస్తే అంటే వారు అగ్ని వేయబడతారు. అయిపోయింది అనుకుంటారు పరిస్థితి, కానీ అయిపోలే, ఆరంభమైంది అక్కడే పరిస్థితి. దేవుడు విడిచిపెట్టినట్టుగా, దేవుడు సాయం చేయనట్టుగా కనబడుతుంది. కాదు కాదు, గుర్తుపెట్టు. ఆ కష్టంలో, ఆ బాధలో, సమస్యలో వారితో పాటు ఆగ్నిగుండంలో ఉండి దేవుడే, వాళ్ళని ప్రేమించిన దేవుడే. కాబట్టి మన కష్టంలో, మన ఎదుర్కొన్న బాధలో, మన సమస్యలు, మన అక్కల్లో తీర్చేది మనతో ఉండి మనల్ని ప్రేమించిన మన ప్రభువే. మరెవ్వరు కూడా మన అక్కలు తీర్చలేరు, మరెవ్వరు కూడా మనకు సహాయం చేయలేరు, మన ప్రభు తప్ప. ఎందుకంటే వారు నమ్మకం పెట్టుకున్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడండి అని చెప్పి షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు నమ్మకం పెట్టుకున్న దేవుడు. దేవుడు నమ్మకాన్ని వమ్ము చేయలే వారిని. అగ్ని గుండాల్లో నుండి సైతం అని బయటకు తీసుకొచ్చాడు, అని రక్షించినాడు, రక్షించడానికి సమర్థుడు. అందుకే తర్వాత బైబిల్లో అక్కడ రామంటే చేయండి నెబుకద్నెజర్ అంటారు, తను ఆశ్రయించిన తన ప్రజలను రక్షించినటువంటి ఈ విధంగా రక్షించిన దేవుడు తప్ప మరొకడు పూజారకుడు కాదు అంటాడు. అంటే తను ఆశ్రయించిన ప్రజలు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, తను ఆశ్రయించి వాళ్ళు రక్షించడానికి సమర్థుడు. దాని విషయంలో కూడా దేవుడు తనను విడిచిపెట్టలే. తన కొరకు బతికిన, తన కొరకు నిలబడిన, తను సేవిస్తున్న, తన మీద నమ్మకం పెట్టుకున్న తన ప్రజలు ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తన మీద ఆధారపడిన ప్రజలను రక్షించటకు దేవుడు సమర్థుడు. కాబట్టి మన జీవితంలో ప్రభు మీద ఆధారపడి నేర్చుకోవాలి. ఒక చిన్న పిల్లాడు ప్రతి విషయంలో డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలని చెప్పి ఏ విధంగా అయితే తన ప్రతి చిన్న అక్కర విషయమై, ప్రతి చిన్న దాని విషయమై తండ్రిని ఎలా సంప్రదిస్తాడో, ప్రతి విషయంలో ఉన్న పాటన ప్రభు అని మనం దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలి. మన సమస్య, మన అక్కర్లు ప్రభువుకి ట్రాన్స్ఫర్ చేసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు మనతో తీసుకుని వెళ్తూ ఉంటాం. వారు కనబడి వెళ్ళినా కూడా కావాలని అడుగుతుంటారు. వాళ్ళంతలో కొనుక్కోలేరు, వాళ్ళంతలో సాధించుకోలేరు. వాళ్ళకి ఉన్నది ఒకటే ఆధారం, డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి. తండ్రి వారి మీద ప్రేమను బట్టి ఏం చేస్తాడు, వారి అవసరం బట్టి వారికి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మన దేవుడు కూడా అంతకంటే గొప్పవాడు. మనకు మనము ఏది సాధించుకోలేము, ఉన్న ప్రార్థన డాడీ ప్రభువా అని చెప్పి మనం దేవుడి మీద ఆధారపడి నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మన అక్కర కొద్ది మన పక్షంగా మనకు సమకూరుస్తాడు, సహాయం చేస్తాడు, ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం చదువుతో మనం ఏది కూడా సాధించుకోలేము. కాబట్టి ఒక చిన్న పిల్లని మనస్తత్వం వలె ప్రతి చిన్న విషయంలో మనం చేయాల్సింది ప్రభువు మీద ఆధారపడి జీవించే జీవితం మనకు అవసరము. అప్పుడు దేవుడు తన మీద ఆధారపడినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. పేతురు కొరకు సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన త్రోసివేలే. ఊహించిన విధముగా, అనుకోని విధముగా, ఆశ్చర్యకరంగా సాక్షాత్తు ప్రభు దూతే ప్రభు పేతురున్న చోటికి వచ్చి తన పక్కన తట్టి లేపి ఆ బంధకాల నుంచి నా పని అయిపోయింది అని ఆశ చాలించుకున్న పరిస్థితి నుండి తనను నూతన జీవాన్ని తను ప్రసాదించి తిరిగి బయటకు తీసుకొచ్చి అద్భుతంగా పరిచయం జరిగించాడు. తన ఉద్దేశం నెరవేర్చినాడు ప్రభు. ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న బంధకాల్లో ఉండడం దేవునికి ఉద్దేశం కాదు. నీ దేవుని గొప్పతనం ఏంటో నువ్వు గుర్తించాలి, నీ చుట్టూ వారు గుర్తించాలి. ప్రభు చేసే కార్యం కొరకు కనిపెట్టు. ఆశ్చర్యకరంగా దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. మన జీవితంలో రక్షించడానికి సమర్థుడు తన మీద ఆధారపడిన ప్రజల్ని. కాబట్టి పేతురు వలె దేవుని యొక్క విడుదల కొరకు, దేవుని యొక్క కార్యం కొరకు కనిపెట్టుకుని మౌనం వహించి దేవుని మీద ఆధారపడి దేవుని కార్యం కొరకు కనిపెట్టుకుని జీవించడం మంచిది మన జీవితాలు. పేతురు బంధకాలను విడిచిపెట్టలేడు, విడిపించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వదిలిపెట్టలే. ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు వారితో కూడా ప్రభు ఉండి వారిని బయటకు తీసుకొచ్చినాడు. ఈ రోజు మన కష్టంలో, మన సమస్యలు, మన బాధ, మన అక్కల్లో నానవారు ఎవ్వడు కూడా నిన్ను పట్టించుకోకపోయినప్పటికీ మనకున్న ధైర్యం మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఆ కష్టంలో, ఆ బాధలో, సమస్యలు మనతో ఉండేది మన ప్రభువే. మన పక్షంగా ఉండి, మనతో ఉండి, మనలో ఉండి వాటి నుంచి విడిపిస్తాడు. మన ద్వారా జరిగించే దేవుడు కార్యమును చుట్టూన్న ప్రజలు చూసి
ప్రభు ప్రేమను గుర్తించగలుగుతారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల ఎడల దేవుడు జరిగించిన కార్యమును చూసి నెబుకద్నెజరు యొక్క నేత్రాలు ఉంచడు. నిజంగా ఈ విధంగా రక్షించడానికి సమర్థులైనటువంటి ప్రభు తప్ప మరెవ్వడు కాదు పూజార్హుడు అని తన అభిప్రాయం మార్చుకొని నిజ దేవుని గుర్తించినాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటే దానియేలు బట్టి అక్కడ ఉన్న రాజు గుర్తించినాడు నిజ దేవుణ్ణి. నిన్ను నన్ను బట్టి కూడా మన చుట్టూన్న ప్రజలు మన దేవుని తెలుసుకోవాలి. ఆ విధంగా మన పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం నమ్మకంతో ప్రభుని సేవించాలి, ప్రభు మీద ఆధారపడుతూ జీవించాలి. కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని విమోచిస్తాడు, మన పక్షంగా కార్యం చేస్తాడు. మన దేవుడు సమర్థుడు మన పక్షంగా కార్యం చేయడానికి. ప్రేమైన వాళ్ళగా కాబట్టి ఉదయకాల సన్న నిజంగా మన జీవితంలో ఒకవేళ అయ్యో నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తున్నావా? భయపడకు, ధైర్యం తెచ్చుకో. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనము ఒకసారి సంఘము ఏ పేతురు కొరకు ఎలా ప్రార్థన చేస్తుందో నీవు కూడా ఎందుకు ఆధారపడకూడదు? ఒకవేళ ఆ ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు మనం రక్షణ సమర్థులుగా ఉన్నాడు కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకొని మనం ప్రభు మీద ఆధారపడే జీవితం కలిగి ఎంతైనా మనకు అవసరం. కాబట్టి పేతురును విడిపించినాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోను విడిపించినాడు, దానియేలు సైతం ఈ విధంగా చెప్పు. ఎంతో మంది భక్తుల్ని, తన ప్రజల్ని, తన మీద ఆధారపడిన ప్రజలు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టింటే లేదు, తన ప్రజలు కాపాడుతూ రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ యాత్ర జీవితంలో మనం కూడా ప్రభు మీద ఆధారపడి నేర్చుకోవాలి. మన పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, సమర్థుడు. ఇలా ఈ విడుదల కార్యంలో మన పక్షంగా దేవుడు చేసే కార్యంలో భాగంగా మన చుట్టూన్న వారు మన ప్రభు మనలో జరిగించే కార్యం గుర్తించి వారు కూడా నిజదేవుని తెలుసుకునే అవకాశం కూడా ఉంది. అందుకోసం అనుమతిస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను అనుమతించే ఉద్దేశం వారిని అందులో వేసి పడవేసి ఆనందించడం కోసం కాదు. వారి పక్షంగా జరిగించే కార్యం ఒక అన్యుడు రాజు గుర్తించి నిజంగా ఈ దేవుడు గొప్పోడని గుర్తించడానికి ఎవరిని సాధనంగా వాడుకున్నాడు. ఆ పరిస్థితులు అందుకే అనుమతించాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు బాధ పెట్టడం కాదు మిత్రమా, గుర్తుపెట్టుకో. నీ ద్వారా దేవుడు జరిగించే కార్యం నీ చుట్టూ చూడాలి, నీ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అందుకు నిన్ను నన్ను ఒక సాధనంగా వాడుకుంటాడు అంతే. వాటిలో పడేసి దేవుడు ఆనందించే దేవుడు కాదు. వాటిని తప్పక విడిపిస్తాడు. ఆ విడిపించే క్రమంలో కూడా నీ దేవుని యొక్క గొప్పతనాన్ని నీ చుట్టూన్న ప్రజలు తెలుసుకొని వారు కూడా రక్షించబడడానికి నీ ఒక సాధనం, నన్ను ఒక సాధనం అంతే. ప్రభువా నన్ను కూడా నా చుట్టూన్న ప్రజలను తెలుసుకునడానికి నన్ను కూడా నీ సాధనంగా వాడుకో. అయినా ఎలాంటి కొన్ని పరిస్థితులు నేను ధైర్యంతో విశ్వాసం బ్రతకని నాకు నేర్పించు. వాటి నుంచి నన్ను ఆశ్చర్యకరంగా విడిపించు. తద్వారా అనేకులు నేను తెలుసుకొని నన్ను సాధనంగా వాడుకోండి. నా జీవితంలో కూడా నేను ఇక ముందు నుంచి ప్రతి విషయం మీద ఆధారపడి జీవించే జీవితం నాకు నేర్పించు. అటు కృప నాకు ఇవ్వు అని చెప్పి మన జీవితం ప్రభు తప్ప చెప్పుకొని ఆయన ప్రభు మీద ఆధారపడదాం. మన పక్షంగా సహాయం చేయను గాక.